హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మా పల్లెటూరి స్పెషల్ చింతపండు చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఈ రసం కనుక ప్రిపేర్ చేశారంటే గ్లాసుల్లో పోసుకొని తాగేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఇక్కడ నేను చూపించబోయే ప్రాసెస్లో ఈ చింతపండు చారుని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా పల్లెటూరు స్పెషల్ చింతపండు చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చారుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి చూసారా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి కడిగేసి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళని 2 గ్లాసుల వరకు వేసుకొని 1 టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకొని చింతపండుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇలా ఉప్పుని వేసుకొని నానబెట్టుకున్నారంటే చింతపండు మీకు తొందరగా నానిపోతుంది. సో 10 నిమిషాల తర్వాత చింతపండు ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండుని చేత్తో ఈ విధంగా పిసికి చింతపండు రసాన్ని తీసుకుంటూ వేరొక గిన్నెలోకి వేసుకోండి. ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొని చింతపండు రసాన్ని వేసుకున్నారంటే చింతపండు తొలకలు రసంలో రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలా ఒకసారి చింతపండు రసాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ చింతపండు గుజ్జుని గిన్నెలోకి వేసుకొని ఇంకొక గ్లాసు వరకు నీళ్ళని వేసుకొని మళ్ళీ చేత్తో బాగా పిసికి ఇంకొకసారి చింతపండు రసాన్ని తీసుకోండి. ఇలా తీసుకున్నారంటే చింతపండులో ఉన్న చింతరసం అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో చింతరసాన్ని ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోకి మరొక గ్లాసు వరకు నీళ్ళని వేసుకోండి. మీరు చారు పులుపుకు తగ్గట్టుగా నీళ్ళని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని చేత్తో ఈ విధంగా కొంచెం నలుపుతూ వేసుకున్నారంటే రెబ్బలు సపరేట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజులో ఉండే టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా రసం పౌడర్ని వేసుకోండి. రసం పౌడర్ మీరు ఏ బ్రాండ్ రసం పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు. ఏ బ్రాండ్ రసం పౌడర్ వేసుకున్నా కానీ ఈ చారు చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మీ చేత్తోనే ఇవన్నీ కూడా బాగా మ్యాష్ అయ్యేటట్టుగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. గరిటతో కాకుండా చేత్తోనే ఇందులో వేసిన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని చేత్తో బాగా ఈ విధంగా పిసుకుతూ కలుపుకున్నారంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చారులోకి దిగి చారు టేస్టీగా కుదురుతాయి. తప్పకుండా ఈ విధంగా చేత్తోనే కలుపుకోండి. సో చారుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక 5-6 నిమిషాల పాటు బాగా మరిగించుకోండి. మీరు చారుని ఎంత ఎక్కువసేపు మరిగించుకుంటే అంత టేస్టీగా కుదురుతాయి. చారుని ఎక్కువసేపు మరిగించుకున్నారంటే చారులో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా దిగి చారు టేస్టీగా కుదురుతాయి. అందుకని కొంచెం ఎక్కువసేపు చారుని మరిగించుకోండి. సో చారు మనకి ఈ విధంగా బాగా మరిగేటప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. ఇలా కొంచెం బెల్లం వేసుకున్నారంటే పులుపుని అలాగే ఉప్పుని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఖచ్చితంగా ఈ విధంగా కొంచెం బెల్లాన్ని వేసుకోండి. మీ దగ్గర బెల్లం లేకపోతే 1 టీ స్పూన్ దాకా చక్కెరని కూడా వేసుకోవచ్చు. సో బెల్లం వేసుకున్న తర్వాత మరొక 2-3 నిమిషాల పాటు చారుని మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోండి. ఒక పక్క చారు మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఇంకొక స్టవ్ మీద చారుకి తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం ఇలా పోపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 7-8 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు అలాగే జీలకర్రని వేసుకొని 1 టీ స్పూన్ దాకా ధనియాలను కూడా వేసుకోండి. ధనియాలు వేసుకొని ఒక్క 30 సెకండ్ల పాటు వీటిని వేయించుకోండి. సో తాలింపు గింజలు అలాగే ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకొని ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఎండుమిర్చి కూడా చూసారా ఇలా వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని తాలింపుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం మరిగించుకుంటున్న ఈ చారులోకి తాలింపుని వేసేసుకొని కలుపుకోండి. తాలింపు వేసిన వెంటనే దీని మీద మూత పెట్టేశారంటే చక్కగా మనకి ఈ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా రసానికి పట్టేస్తుంది అనమాట. అందుకని తాలింపు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత చారుని సర్వ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ చారు పోసుకొని
పక్కనే చల్లమిరపకాయలు కానీ అప్పడాలు కానీ ఒక ఆమ్లెట్ కానీ వేసుకొని తిన్నారంటే ఇంకేమీ అవసరం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మా పల్లెటూరి స్పెషల్ ఈ చింతపండు చారుని ఒక్కసారైనా సరే ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.